హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు నెక్స్ట్ స్టెప్ స్కిల్స్ తెలుగు. ఈరోజు మనం ఎపిసోడ్ 7 ఎక్సెల్ బేసిక్స్లో ఉన్నాము. మనం ఈరోజు నెస్టెడ్ ఇఫ్ ఏ విధంగా యూజ్ చేయాలి అన్నది తెలుసుకుందాం. అసలు నెస్టెడ్ ఇఫ్ అండ్ ఫార్ములా ఏ విధంగా వర్కౌట్ అవుతుంది అన్నది ఇక్కడ మీకు నోట్ చేశాను. నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్స్ ఏ విధంగా ఉంటాయంటే వి కెన్ యూజ్ మల్టిపుల్ లాజిక్ టెస్ట్ విత్ ఏ సింగిల్ ఫార్ములా అనమాట. అంటే మల్టిపుల్ ఇప్పుడు పైన మనం లాస్ట్ టైము సింగిల్ ఫార్ములాని యూజ్ చేసాం చూడండి. పాస్ అవుతే ఈ క్రైటీరియా మీట్ అవుతే పాస్, అదర్వైజ్ ఫెయిల్ అనే రిజల్ట్ని మనం లాస్ట్ టైం యూజ్ చేసాం కదా. అలా కాకుండా ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. టెంపరేచర్ లెజర్ దాన్ 30 ఉంటే కోల్డ్ అనేది మనకు రిజల్ట్ అవుతే, టెంపరేచర్ గ్రేటర్ దాన్ 60 ఉంటే హాట్ రిజల్ట్ అన్నది మనకు రావాలి. ఈ రెండు క్రైటీరియాలు మీట్ అవ్వకపోతే అంటే మళ్ళీ ఇఫ్ ఫార్ములా లేదు చూడండి. ఇక్కడ మనం ఇఫ్ ఫార్ములా యూజ్ చేయమన్నమాట. అంటే ఫస్ట్ది రిజెక్ట్ అవ్వాలి, సెకండ్ కండిషన్ రిజెక్ట్ అవ్వాలి, అప్పుడు థర్డ్ మనకి థర్డ్ది అనేది మనకు రిజల్ట్ ఇవ్వాలి అన్నది మనకి ఇక్కడ మిల్డ్ అనేది మనం రాసుకున్నాం కదా, అది రిజల్ట్ కింద రావాలి. అంటే ఇది నెస్టెడ్ అనమాట. మీకు నెస్టెడ్ అంటే అర్థమై ఉంటుంది కదా. అంటే 1 2 3 అన్నది మనం ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ నేను డ్రా చేసి చూపిస్తాను. జనరల్గా మనకు ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఇది ఒక ఫార్ములా అవుతే, ఇది రెండో ఫార్ములా అవుతే, ఇది మూడోది అనమాట. అంటే చూడండి, ఇది ఫెయిల్ అవుతే ఇది రావాలి నాకు రిజల్ట్, ఇది పాస్ అవుతే ఈ కండిషన్ రావాలి, కోల్డ్ అన్నది నాకు. ఓకేనా? లేదా ఈ గ్రేటర్ దాన్ 60 అన్నది మీట్ అయినామనుకో, మనకు రావాల్సిన కండిషన్ ఏంటి, హాట్ అనేది మనకు రిజల్ట్ రావాలి. ఈ రెండు క్రైటీరియాలు కూడా ఫెయిల్ అయితే, ఈ రెండు ఫెయిల్ అయితే థర్డ్ వన్ అంటే మనకు ఇఫ్ మనం ఇచ్చిన లాజిక్ రెండు కూడా ఫెయిల్ అయితే ఫైనల్గా మనకు రావాల్సింది మిల్డ్ అనేది మన రిజల్ట్ రావాలి. అంటే ఇక్కడ మోర్ దాన్ 2 క్రైటీరియాస్ని మనం మీట్ అవ్వమని చెప్తున్నాం అన్నమాట. ఒకటే ఇఫ్ ఫార్ములా. ఇది ఏ విధంగా యూజ్ చేయాలన్నది మనం ఈరోజు ఈ క్లాస్లో తెలుసుకుందాం. ఓకేనా? సరే, పైన మనం ఎగ్జాంపుల్ టేబుల్ ఉందా, దీనికి ఎలా యూజ్ చేయాలి అనేది మనం ఇక్కడ నేర్చుకుందాం. ఇప్పుడు గ్రేటర్ దాన్ 200 ఉంటే ఎక్సలెంట్, అంటే నాకు టోటల్ మార్క్స్ ఏదైతే ఉందో ఈ టోటల్ మార్క్స్ మనకి గ్రేటర్ దాన్ 200 ఉంటే ఎక్సలెంట్ అనే రిజల్ట్ రావాలి. గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 150 ఉంటే యావరేజ్, లెజర్ దాన్ 150 ఉంటే నీడ్స్ టు ఇంప్రూవ్మెంట్ అన్నది మనకు రిజల్ట్ రావాలి అనమాట. ఇప్పుడు మనకి ఈ క్రైటీరియాస్ అయితే మనం ఈ విధంగా నోట్ చేసి పెట్టుకోవాలి. ఫస్ట్ మనకి ఏం రావాలి, ఏం కావాలి అన్నది మనం ఇలా అరైవ్ అవ్వాలి. ఫస్ట్ మనకి ఇప్పుడు క్లియర్గా ఉంది కదా, గ్రేటర్ దాన్ 200 ఉంటే ఎక్సలెంట్, లెజర్ దాన్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 150 ఉంటే యావరేజ్, అండ్ లెజర్ దాన్ 150 ఉంటే నీడ్స్ టు ఇంప్రూవ్మెంట్ అన్నది మనకు రావాల్సిన ఈ ఫార్ములా మనం ఈ విధంగా నోట్ చేయాలన్నది మన క్రైటీరియాస్. సో దాన్ని ఏ విధంగా చేస్తాము అన్నది ఎగ్జాంపుల్గా చూసుకుందాం మనం ఇక్కడ. ఇఫ్ ఫార్ములాని మనం ఈ విధంగా లాస్ట్ టైం యూజ్ చేసినట్టే ఇఫ్ అని టైప్ చేయండి, ఈక్వల్ టు ఇఫ్ అండ్ ఓపెన్ ది బ్రాకెట్. ఇప్పుడు లాజిక్ టెస్ట్ అంటే ఏంటి, మనకు గ్రేటర్ దాన్ 200 అంటే గ్రేటర్ దాన్ 200 ఏముండాలి, గ్రేటర్ దాన్ 200 టోటల్ మార్క్స్ అనేది మనకు లాజికల్ టెస్ట్ అవుతుంది. ఓకేనా? లాజికల్ టెస్ట్ అనేది టోటల్ మార్క్స్ తీసుకున్నాం. మన రిజల్ట్ ఏముంది అక్కడ, గ్రేటర్ దాన్ 200 ఉండాలి. ఇది మీట్ అవుతే, గ్రేటర్ దాన్ 200 అనేది మన టోటల్ మార్క్స్ మీట్ అవుతే మనకు రావాల్సిన రిజల్ట్ ఏంటి, ఎక్సలెంట్. సో ఎక్సలెంట్ అనేది టెస్ట్ కాబట్టి ఎక్సెల్లో ఎప్పుడు కూడా డబుల్ కొటేషన్లో ఇవ్వాలి. ఈ విధంగా ఎక్సలెంట్ అని అయితే నోట్ చేసాం కదా. ఇది ఫస్ట్ క్రైటీరియా అయితే మనం ఫినిష్ చేసుకున్నాం. సెకండ్ క్రైటీరియా అంటే ఇప్పుడు డైరెక్ట్ ఇక్కడ ఇఫ్ ఫాల్స్ అడుగుతుంది కదా, నెక్స్ట్ తీసుకోదా అంటే తీసుకుంటుంది. మనం మళ్ళీ కూడా ఇఫ్ మళ్ళీ స్టార్ట్ చేయాలన్నమాట. ఇఫ్ కండిషన్లోనే సెకండ్ ఇఫ్ కండిషన్ అనమాట. ఇది సెకండ్ ఇఫ్ తీసుకొని ఈ విధంగా మనం మళ్ళీ ఫార్ములా ఇక్కడ మళ్ళీ వితౌట్ ఈక్వల్ టు అన్నమాట. ఆల్రెడీ ఈక్వల్ టు ఉంది కాబట్టి కామా పెట్టాము, అంటే ఇక్కడికి కామా సగ్రిగేషన్ చేసాము అంటే ఇది ఒక క్రైటీరియా అన్నది ఎక్సెల్కి అర్థమవుతుంది. సెకండ్ది ఇఫ్ ఫార్ములా వితౌట్ ఈక్వల్ టు అనమాట. ఇది ఈక్వల్ టు మళ్ళీ ఇవ్వాల్సిన అవసరం ఉండదు దీనికి. ఓకేనా? ఇఫ్ ఫార్ములా ఇప్పుడు లాజిక్ టెస్ట్ మళ్ళీ టోటల్ మార్క్స్. ఓకేనా? టోటల్ మార్క్స్ ఇప్పుడు సెకండ్ ఏముంది మనకు, గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 150. గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 150 ఉంటే మనకు రిజల్ట్ ఏం రావాలి, యావరేజ్. ఇలా యావరేజ్ రావాలి. ఓకేనా?
థర్డ్ కండిషన్ ఏంటి మనకి? లెస్సర్ దాన్ 150. లెస్సర్ దాన్ 150 అన్నది మళ్ళీ ఇఫ్ రాసి మనం ఇవ్వాల్సిన అవసరం ఉండదు. అంటే ఫస్ట్ 2 క్రైటీరియాలు గిట్లా ఫెయిల్ అవుతే వాల్యూ ఇఫ్ ఫాల్స్ ఏం రావాలి అన్నది కండిషన్ అడుగుతూ ఉంది. ఇక్కడ చూడండి, బోల్డ్ అయిందా? వాల్యూ ఇఫ్ ఫాల్స్ అంటే ఈ 2 కూడా ఫెయిల్ అయితే నీకు ఇంకా రిజల్ట్ ఏం రావాలి? అప్పుడు మనము ఇక్కడ డబుల్ కొటేషన్లో ఇలా నీడ్స్ టు ఇంప్రూవ్మెంట్ అని మనకు ఫాల్స్ రిజల్ట్ ఇదే కదా. అంటే 2 క్రైటీరియాలు ఇట్లా మీట్ అవ్వకుంటే మనకి నీడ్స్ టు ఇంప్రూవ్మెంట్ అనే రిజల్ట్ రావాలి అన్నది మనం ఇక్కడ చెప్తున్నాం అన్నమాట. ఇప్పుడు బ్రాకెట్ క్లోజ్ చేద్దాం, ఓకేనా? ఇలా బ్రాకెట్ క్లోజ్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ రిజల్ట్ అయితే వచ్చింది కదా, ఎక్సలెంట్ అని. ఈ ఎక్సలెంట్ని డబుల్ క్లిక్ చేయండి. చూడండి, ఇప్పుడు మీకు రిజల్ట్ వచ్చింది చూడండి, నీడ్స్ టు ఇంప్రూవ్మెంట్. నీడ్స్ టు ఇంప్రూవ్మెంట్కి మనం మళ్ళీ ఇఫ్ ఫార్ములా రాయకుండా అది ఎలా రీడ్ చేసింది చూడండి. 138 మార్క్స్ ఉన్నాయి, అంటే లెస్సర్ దాన్ 150 కదా. నీడ్స్ టు ఇంప్రూవ్మెంట్ ఎంత క్లియర్గా ఇచ్చింది చూడండి. ఇక్కడ చూడండి 146 నీడ్స్ టు ఇంప్రూవ్మెంట్, అంటే లెస్సర్ దాన్ 150 కరెక్ట్. ఎక్సలెంట్ చూడండి, గ్రేటర్ దాన్ 200 ఉండాలి, 215 ఉంది కాబట్టి ఎక్సలెంట్ ఇచ్చింది ఫస్ట్. ఆ విధంగానే మనకి యావరేజ్ కూడా వచ్చింది చూడండి. అంటే యావరేజ్ ఏమని రీడ్ చేస్తుంది ఎక్సెల్ ఎప్పుడు కూడా ఫార్ములాని లెఫ్ట్ టు రైట్ రీడ్ చేస్తుంది అనమాట. లెఫ్ట్ అంటే ఫస్ట్ ఇలా రీడ్ చేశాక 200 మీట్ అవుతే ఎక్సలెంట్, ఇది రిజెక్ట్ అవుతే నెక్స్ట్ ఇది రీడ్ చేస్తుంది అనమాట. అంటే గ్రేటర్ దాన్ 150 ఉండాలా, బట్ అది 200 బిలో ఉండాలి. అంటే ఎందుకంటే 200 గ్రేటర్ దాన్ ఏం కావాలో దానికి ఆల్రెడీ మనం చెప్పేశాం. సో 200 కన్నా బిలోనే ఉండాలి అన్నది దానికి అర్థమైపోతుంది ఎక్సెల్కి. సో మీరు ఇఫ్ ఫార్ములా ఎప్పుడు రాసినా క్రైటీరియాస్ ఫస్ట్ ఫైండ్ అవుట్ చేసుకోండి ఎలా రాయాలి అని, ఆ తర్వాత ఈ విధంగా రాయండి. అంటే దీని మీనింగ్ ఏంటి? సెకండ్ దాంట్లో 150 కన్నా ఎక్కువ ఉండాలి, 200 కన్నా తక్కువ ఉండాలి, అప్పుడు నాకు యావరేజ్ రాయు అని చెప్తున్నాం. ఈ 2 క్రైటీరియాలు కూడా మీట్ అవ్వకుంటే, అంటే గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 150 కూడా మీట్ అవ్వలేదనుకో, నాకు నీడ్స్ టు ఇంప్రూవ్మెంట్ అనే రిజల్ట్ రావాలి అని డైరెక్ట్గా చెప్పేస్తున్నాం. ఇఫ్ ఫాల్స్ అంటే ఇది 2 రిజెక్ట్ అవుతే నాకు రావాల్సిన 3వ రిజల్ట్ నీడ్స్ టు ఇంప్రూవ్మెంట్, దానికి డైరెక్ట్ చెప్పేస్తున్నాం మనం. ఇంకా తర్వాత మళ్ళీ ఇఫ్ రాసి మళ్ళీ టోటల్ మార్క్స్ అలా చేసినా మీకు సేమ్ రిజల్టే వస్తుంది. కావాల్సి ఒకసారి ప్రాక్టీస్ ఫైల్లో ట్రై చేయండి. బోత్ ఆర్ ద సేమ్ ఫార్ములాసే. మళ్ళీ మీరు ఇఫ్ పెట్టి G7ని సెలెక్ట్ చేసుకొని లెస్సర్ దాన్ 150 చేసి నీడ్స్ టు ఇంప్రూవ్మెంట్, ఇది కొంచెం టైం లెంతీగా తీసుకుంటుంది, దానివల్ల కూడా సేమ్ రిజల్టే వస్తుంది. సో మీరు ఈ విధంగా అయితే ఇఫ్ ఫార్ములా, నెస్టెడ్ ఇఫ్ ఫార్ములా వాడడానికి యూజ్ చేయండి. నెస్టెడ్ ఇఫ్ ఫార్ములా అంటే మీకు అర్థమైంది కదా, ఇఫ్ కండిషనే 2 or 3 టైమ్స్, మోర్ దాన్ 3 టైమ్స్, 4 టైమ్స్ కూడా మనం ఇఫ్ ఫార్ములాని యూజ్ చేయొచ్చు అన్నమాట. ఒకటే ఫార్ములా లెంత్లు ఒక ఈక్వల్ టు తోటి ఎంత లెంతీగా అయినా మనం ఇఫ్ ఫార్ములాని నోట్ చేయడానికి వీలుంటుంది. సో ఈ విధంగా నెస్టెడ్ ఇఫ్ ఫార్ములాని అయితే నేర్చుకున్నారు కదా. సో మన ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. సో ఎవరికైనా మీ ఫ్రెండ్స్కి ఈ ఫార్ములాస్ నేర్చుకోవాలి అనుకుంటే మన ఈ సులభమైన పద్ధతిలో చెప్పాం కాబట్టి మన ఛానల్ని రిఫర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. విల్ మీట్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.